టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి సెకండ్ ఫేజ్లో మాకు సీటు వచ్చినట్లు ఎలా తెలుసుకోవాలి అన్నాను చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఈ వీడియోలో. ముందుగా వీడియోకు లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, ఒకసారి మీకు సీట్ అలాట్మెంట్ రాగానే మీకైతే నార్మల్గా అయితే టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క మెసేజ్ మరి ఏ విధంగా వస్తుంది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన వేసాను కదా, సేమ్ మీకు ఈ విధంగానే అయితే మెసేజ్ వస్తుంది అన్నమాట. మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది కానీ చూడండి. ఒక లాస్ట్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన స్టూడెంట్స్కి అయితే ఇక్కడ చూడండి పల్లవి కాలేజ్లో ఈసీ అయితే రావడం జరిగింది. మనకు యాటే లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీకు కూడా మెసేజ్ వస్తుంది. మీకు మెసేజ్ వచ్చిందంటే మీకు సీటు వచ్చినట్లు లెక్క అనమాట. ఇన్ కేసు మీకు మెసేజ్ రాకపోయినా ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి ఏదైతే మీ యొక్క లాగిన్ ఐడి, అదేవిధంగా ఈజీపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సైన్ ఇన్ చేయగానే మీకు సీట్ అలాట్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేసు రాకపోతే అంటే నెట్వర్క్ ఇష్యూ కానీ లేదంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో ఎటువంటి ఏమన్నా రీఛార్జ్ చేయకపోయినా మెసేజ్ రాదనమాట. ఒకసారి రాకపోయినా మనం అదే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా చెక్ చేసుకోండి మీ యొక్క నార్మల్ మెసేజ్ వస్తుందా వస్తలేదు, మీ మొబైల్కి, మీ మొబైల్లో రీఛార్జ్ ఉందా లేదని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు ఈ విధంగా అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీకు సీటు అలగేట్ అయినట్టు లెక్క అనమాట. ఓకే, ఈ యొక్క ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి అనమాట. డెడికేటెడ్ వీడియోస్ అనమాట. వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.